శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక 3 కొబ్బరికాయలు. ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనికి మించిన వాడు ఇంకొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. కొద్దో గొప్పో సంపాదించిన డబ్బు ఆ రోజు బత్యానికే సరిపోయేది. ఇంకా మిగిలేదేముంది? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది. అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు. అయ్యో దేవుడా! నేను ఇంత విద్య సంపాదించాను. అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? కాకి ముక్కుకి దొండపండులాగా నల్ల పెళ్ళానికి నేను భర్త కావాల్సి వచ్చింది. నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని విచారించేవాడు. ఒకరోజు విద్వాంసుడింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ సన్యాసి కాళ్ళు గడిగి షడ్రోపసేతంగా భోజనం పెట్టారు. సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు విద్వాంసుడు బయటికి వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు. అతని భక్తికి సంతోషించి సన్యాసి తన వద్ద ఉన్న 3 కొబ్బరికాయల్ని విద్వాంసుడి చేతికిచ్చి, నీవు ఏదైనా ఒక కోరిక తలుచుకుని ఓ కొబ్బరికాయని పగలగొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది. అలాంటి 3 కోరికలను ఈ 3 కొబ్బరికాయలు తీరుస్తాయి. వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. విద్వాంసుడు కాయల్ని పుచ్చుకుని లోపలికి వెళ్ళి భార్యని పిలిచి, ఏమేవ్, ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా? మనం ఏదైనా కోరుకుని ఈ కాయల్ని కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నువ్వు నల్లగా ఉన్నావు కనుక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేటట్టు తలుచుకుని ఓ కొబ్బరికాయను కొడతాను. నీకు ఇష్టమే కదా అని అడిగాడు. భార్య ఆ మాటకు ఒప్పుకోలేదు. ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి. అదీ కాక 3 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, మొదటి కాయ మన ధనవంతులం కావాలని, రెండో కాయ నేను ఎర్రగా మారాలని, మూడో కాయ ఇంకేదైనా కావాలని కోరితే బాగుంటుంది అని బదులు చెప్పింది. భార్య మాటలు విద్వాంసుడికేమీ నచ్చలేదు. నీకేం మతిపోతోందా? ముందు నువ్వు ఎర్రగా అందగత్తివైతే తర్వాత మనం కోరుకునే వాటికి 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అంచేత నువ్విప్పుడు ఎర్రగా మారాలి అని విద్వాంసుడు తన మనసులో తలుచుకుని ఓ కొబ్బరికాయని తపీమని కొట్టాడు. ఎంత ఆశ్చర్యం! వెంటనే విద్వాంసుడి భార్య శరీరం నిమ్మపండు లాంటి రంగుకు మారింది. విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది. ఒక్కసారి భార్య వంక యగాదిగా చూశాడు. నిజంగా ఆమె శరీరం మెరిసిపోతోంది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. వాళ్ళందరూ విద్వాంసుడి భార్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వింత? నిన్నటిదాకా నల్లగానే ఉన్నది, ఈ రోజులా ఎర్రగా మారిపోయిందో అని ముక్కు మీద వేళ్ళేసుకునే అమ్మలక్కలంతా ఎంతో వింత వింతగా చెప్పసాగారు. విద్వాంసుడు మాత్రం, ఆహా, నా భార్య ఎంత అందంగా ఉంది, రాణి కూడా ఇంత అందంగా ఉండదు, నేనెంతో భాగ్యశాలిని, సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజూ మురిసిపోతుండేవాడు. ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. తన భార్యను పిలిచి, ఇదిగో నేను పొరుగురు వెళుతున్నాను, 2-3 రోజుల్లో తిరిగొస్తాను, జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి దినం ఆ ఊరి రాకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు. అదే సమయంలో విద్వాంసుడి భార్య వీధి గుమ్మంలో నిల్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆ రాకుమారుడు అంటేనే ఆ ఊరి ఆడవారికి అమిత భయంగా ఉండేది. అంచేత ఆ వీధిలోని వారెవ్వరూ బయటికి రాలేదు. కానీ విద్వాంసుడి భార్య రాజకుమారుడు వస్తూ ఉండడం చూడలేదు. రాకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. రాకుమారుణ్ణి చూసి విద్వాంసుడి భార్య భయంతో వణికిపోయింది. రాకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఇదిగో నా అంతఃపురానికి రా, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు. ఆమె రాకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు. ఎట్లానో చేతిపట్టు తప్పించుకుని లోపలికి పారిపోయింది. కానీ రాకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకుని అంతఃపురానికి తీసుకుపోయాడు. ఓ చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు. రాజభటుల్ని పిలిచి, ఎవ్వరూ ఈ మేడ వైపు రాకుండా చూడండి, ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల తీయిస్తాను జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. విద్వాంసుడి భార్య 2 రోజుల వరకు అన్నం నీళ్లు మాని మేడలో ఏడుస్తూ కూర్చుంది. అయ్యో, ఈ పాడు సన్యాసి మాకెందుకు కొబ్బరికాయలు ఇవ్వాలి, నేనెందుకు అందగత్తెని అవ్వాలి, ఈ కర్మ నాకెందుకు పట్టిందో అని సన్యాసిని తిట్టిపోసుకుంది. ఇలా ఉండగా పొరుగురు వెళ్లిన విద్వాంసుడు ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చి రావడంతోనే తన భార్యను రాకుమారుడు చెరపట్టి తీసుకుని వెళ్ళాడన్న సంగతి తెలిసింది. ఓరి దుర్మార్గుడా, ఇంతవరకు వచ్చిందా నీ సంగతి, అప్పుడే నీ పని పట్టిస్తాను చూడు అని కళ్ళెర్ర చేసి లోపలికి వెళ్ళి ఒక కొబ్బరికాయను తెచ్చి
నా పెళ్ళాం ఎలుగొడ్డులా మారాలి అని చెప్పి కొట్టాడు. వెంటనే రాజుగారి మెడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగొడ్డులా మారిపోయింది. అసలే ఆకలితో మాడిపోవడం చేత ఎలుగొడ్డుకి కోపం ఎక్కువైంది. మేడలోని బీరువాలు, గాజు సీసాలు, దీపాలు అన్నింటినీ ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసింది. గుర్రు గుర్రుమని గర్జించడం మొదలుపెట్టింది. ఇక ఆ రాత్రి విద్వాంసుడి భార్యను చూడ్డానికి రాకుమారుడు బాగా అలంకరించుకుని పెళ్ళికొడుకులా తయారయ్యాడు. ఎవ్వరికీ తెలియకుండా మేడ తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు. మేడలోకి ఎలుగొడ్డు రాకుమారుని చూడగానే అమాంతంగా మీదపడి గోళ్లతో రాకుమారుని దేహమంతా చీల్చింది. అతను కుయ్యో ముర్రో అని మొత్తుకున్నాడు. కానీ రాజభటులు కూడా మేడలోకి రాకూడదని రాకుమారుడు ఇంతకుముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు కూడా రాలేదు. ఎలుగొడ్డు మాత్రం రాజకుమారుని చీల్చి రక్తం బాగా జురుకుని గుర్రు గుర్రుమంటూ గదిలో తిరుగుతుంది. మామూలు ప్రకారం మేడను కాపలా కాయడానికి రాజభటులు వచ్చారు. వారికి ఈ గుర్రుగుర్రుమనే ఎలుగొడ్డు శబ్దం విని ఆశ్చర్యం అనిపించింది. వెంటనే వారు గది దగ్గరికి వెళ్ళి చూశారు. ఇదేమిటి వింత, లోపల ఎలుగొడ్డు ఉందే అని వెర్రికేకలు పెట్టి లోపలికి వెళ్ళారు. అక్కడ రాకుమారుడు కూడా చచ్చిపడి ఉండడం చూసి భయపడ్డారు. ఎలుగొడ్డు రాజభటుల మీద కురికింది. కానీ రాజభటులు తప్పించుకుని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు. ఎలుగొడ్డు మాత్రం వీధుల వెంబడి కేకలు పెడుతూ పరిగెత్తసాగింది. దారిన వెళ్లే పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా గోళ్లతో చీలుస్తూ పెద్ద గందరగోళం చేస్తూ విద్వాంసుడి ఇంటి దగ్గరకు వచ్చింది. ఎలుగొడ్డును చూసి విద్వాంసుడు విచారం వేసింది. అయ్యో, నా భార్యకి ఎంత అవస్థ పట్టింది. అందంగా ఉండడం వల్లనే కదా దీనికి గతి. నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది, నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకుని మూడో కొబ్బరికాయను బయటకు తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగలగొట్టాడు. వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయ్యింది. భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరకు తీసుకుని, అయ్యో పాపం, నువ్వెంత కష్టపడ్డావే. ఈ పాడు కొబ్బరికాయల వల్లే కదా నీకు ఈ గతి సంభవించింది. మనం ఉన్నదాంతో తృప్తిపడాలి, లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుండి ఆమెతో సుఖంగా కాలం వెళ్ళబుచ్చాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.